టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉంది. కొన్ని స్థానాల్లో వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగ్లో ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న శాసనసభ స్థానాలు ఎంపీ అభ్యర్థులను నేడో రేపో టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై చర్చించారు? అలాగే టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? కవిత, ఏపీలో ఏదైతే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు రాజకీయ పార్టీలు అభ్యర్థుల వ్యవహారం అనేది కూడా కొలుకొచ్చే దిశలో అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏదైతే పొత్తులో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకి ఇప్పటికే 138 స్థానాలు 122 స్థానాలను కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరొక 16 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక జనసేన సైతం కూడా తమ యొక్క ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారు అన్న దానిపై అయితే కనుక ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అభ్యర్థుల్ని ఏదైతే 21 సీట్లు ప్రకటించినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాలు ఇంకా ప్రకటించకపోవడం, ఇంకా కొన్ని స్థానాలను ప్రకటించడం, ఇంకా కొన్ని స్థానాలు ఉండవడంతో ఇటు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం కూడా జరిగింది. ఈ భేటీలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు బీజేపీకి ఎక్కడ సర్దుబాట్లు చేయాలి, ఎక్కడ ఏ విధంగా ఉండబోతుంది, లోక్సభ స్థానాలు ఎక్కడ కేటాయించాలి, అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి అంశంపై అయితే కనుక ఒక ప్రతిపాదన అనేది కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక పక్క బీజేపీ సైతం కూడా ఢిల్లీలో ఇటు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఈ బీజేపీ కేటాయించినటువంటి స్థానాలపై అయితే కనుక ఒక పక్క చర్చ జరుగుతా ఉంది. దాదాపు కొలిక్కి వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడ టీడీపీ అధినేతతో చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం కూడా జరుగుతా ఉందని చెప్పి కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీకి కేటాయించిన అనంతరం కూడా ఇటు జనసేనకి సర్దుబాట్లు చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రచారం సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే ప్రజాగలం పేరుతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్ర మొదలు పెడతా అన్నట్టు కూడా చెప్పడంతో అక్కడ వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడిగా ఎక్కడైతే ప్రచారం జరగబోతా ఉందో అక్కడ ఏ విధమైనటువంటి అంశాలు లేవనెత్తనటువంటి అంశాలపై కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి అంశాలు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి హామీలు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అయితే కనుక ఒక చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 20వ తేదీ నుంచి కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా వారాహి వాహనంపై అయితే కనుక తన యొక్క యాత్రలు కూడా కొనసాగించే అవకాశాలు కూడా కనబడతా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలకి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వాలన్న దానిపై అయితే కనుక ఒక చర్చ అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా తాజాగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఇటు సీట్లు అనౌన్స్ అయిన తర్వాత కూడా వీరి ఉమ్మడి భేటీ అనేది కూడా ఉండబోతుందని చెప్పి ఒక మేరకు వర్గాలు అయితే కనుక సమాచారం ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎన్నికల వేడి అనేది కూడా ఇప్పటికే ఇంకా కనబడతా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ సీట్ల సర్దుబాటు అంశం, అదేవిధంగా జనసేన సీట్ల సర్దుబాటు అంశం అనేది కూడా ఒక కొలిక్కి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, వారితో భేటీ అవ్వడం కూడా జరిగింది. వారి యొక్క సీట్ల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా పార్టీకి పనిచేయాలి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి పదవులు ఉంటాయంటూ కూడా వారికి హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.